దర్శించుకోబోతున్నాం. అలాగే స్వామివారిని సన్నిధానం బాగా దర్శించుకోండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి 14 వర్గాల అధిపతి లక్ష్మీ వల్లభుడు గౌరవ గారికి తొమ్మిది ప్రకారం గోవింద అంటే చాలు స్వామి ఆలోచించుకుంటారు. అలాంటి మహానుభావుడు ఆయన వెంకటేశ్వర స్వామి అది అందరూ దర్శించుకోండి. మీరు కరుణగా చూడండి. స్వామివారికి మీరు ఏం కావాలంటే స్వామివారిని చూడండి. మనస్ఫూర్తిగా భగవంతుడు మీ కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. అలానే మీ శక్తి రోజు ఈ స్వామి కార్యక్రమం భాగస్వాములండి. ఈ శక్తి రోజు భగవంతుడు సన్నిధానాన్ని స్థానికంగా ఓరంట్ల పెద్ద వెంకటేశ్వర గుడిలో ఈరోజు కుంభాభిషేకం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం అదేవిధంగా ధ్వజస్తంభం కూడా నూతన ధ్వజస్తంభం కూడా ఈరోజు ప్రతిష్ట జరుగుతాం. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ కూడా వేలాదిగా ఈరోజు చేసి స్వామివారి అనుగ్రహం పొందుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్ యొక్క కమిటీ అధ్యక్షులు గౌరవ గారు, కంచెల ఆంజనేయులు గారు, అలాగే సురేష్ గారు, కొరగాన సుబ్బారావు, రాగం సాంసరావు గారు, ఇతరులందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఇక్కడ చూస్తే దైవికంగా ఎంతమంది ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నామంటే ఈరోజు ఏ విధంగా భక్తి పరవశాలు ఈరోజు ప్రజల్లో ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి యొక్క ప్రాధాన్యత ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులందరూ కూడా కలిసి ఈ గుడి నిర్మాణం చేయడం జరిగింది. నేను ఎన్నో సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఒక పెద్ద నమ్మకం, పెద్ద వెంకటేశ్వర స్వామి గుడిలో వచ్చి నమస్కరించుకొని వెళ్తే అంతా మంచిగా జరిగిందని ఒక నమ్మకం అందరికీ కూడా ఉంది. ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఇతర కూడా ప్రజలందరూ కూడా ఈ గుడికి వచ్చేసి ఆ స్వామివారి దీవెనలు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను.